వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. అన్నదాత పోరు కార్యక్రమంలో సూళ్లూరుపేట నియోజకవర్గం రైతులందరూ పాల్గొన్నారని వైసీపీ నియోజకవర్గం ఇన్ఛార్జి కల్వెటి సంజీవయ్య అన్నారు. ఏపీ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్బీకే సెంటర్ల ద్వారా భూసార పరీక్షలు, విత్తనాలు, ఎరువులు, యూరియాలతో పాటు రైతు భరోసా ప్రతి రైతుకు అందించామని మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం రైతులకు యూరియా కష్టాలతో పాటు రైతు భరోసా కూడా అరకొరకగా ఇస్తుందని ఆయన మండిపడ్డారు. ఈ నెల 9వ తేదీ ఉదయం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద నుంచి రైతులతో కలిసి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి రైతుల సమస్యలపై వినతి పత్రం అందజేస్తామని సంజీవయ్య తెలిపారు. రైతులపై ప్రభుత్వం చూపుతున్న వైఖరి మారే వరకు పోరాడతామని కిలివేటి స్పష్టం చేశారు. నాయుడుపేటలో వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో నియోజకవర్గం పరిశీలకులు వీరేంద్ర వర్మ, జిల్లా ఉపాధ్యక్షులు తమ్మిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి రాజారెడ్డి, వైసీపీ పట్టణాధ్యక్షులు కల్కికి మాధవరెడ్డి, పార్టీ రూరల్ అధ్యక్షులు ఒట్టూరు కిషోర్ యాదవ్, మాజీ ఎంఏసీ చైర్మన్ తమ్మిరెడ్డి జనార్దన్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక, ఎంపీపీ కురుకొండ్ల ధనలక్ష్మి, నియోజకవర్గం పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాగుపడే దినాలు ఏవి కూడా లేవు, మనందరికీ కూడా తెలిసేది. చంద్రబాబు నాయుడు అంటే కరువా లేకపోతే అతివృష్టి, రైతు అయితే నాశనమే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం 2,200 రూపాయల లెక్కన బస్సు అమ్ముకున్నాం రైతులందరూ కూడా. ఈరోజు 1,325 రూపాయలకి పడిపోయింది. పెట్టిన పెట్టుబడి కూడా రైతులకి రాక నష్టపోతున్నారు. దాని మీద మన పార్టీ అధ్యక్షుడు వారు ఇచ్చిన పిలుపు మేరకు రేపు 9వ తేదీ ఆర్డీఓ దగ్గర మాకు రైతు సోదరులతో కలిసి మన ఒక వినతి పత్రాన్ని మనందరం కూడా సంజీవ్ గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది. దానికి మనందరం కూడా మన శక్తి మేరకు రైతు సోదరులందరినీ కూడా మొబిలైజ్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. స్థానిక వైసీపీ ఇన్ఛార్జ్ సంజయ్ గారికి, వేదికను అందించిన వైసీపీ కుటుంబ సభ్యులకు, చేసిన పాత్రికేయ మిత్రులకు, వైసీపీ ముందర ఉన్న కార్యకర్తలందరికీ కూడా వచ్చి నమస్కరిస్తూ, రేపు 9వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 9న ఆర్డీఓ గారికి వినతి పత్రం సమర్పించడం గురించి ఈరోజు పోస్టర్ రిలీజ్ కార్యక్రమానికి ఇక్కడ అందరం చేరడం జరిగింది. లాస్ట్లో పోస్టర్ ఆవిష్కరణ జరుగుతుంది. అందరూ కూడా ప్రతి గ్రామం నుంచి, మనకి ఇంచుమించు 200 గ్రామాలు 250 గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామం నుంచి ఒక 20 మంది వచ్చేటట్టు ఒక 5,000 మందితో రాజశేఖర రెడ్డి గారి విగ్రహం సూళ్లూరుపేట దగ్గర నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీగా పోయి ఆర్డీఓకి ఎరువుల కొరత, రైతు ఇబ్బందులు, రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీ, జీలగలు, వరి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, అదేవిధంగా జీలగలు, వీటన్నిటిలో కూడా సక్రమంగా డిస్ట్రిబ్యూషన్ జరగడం లేదు. ఎరువుల కొరత ఉంది, యూరియా కొరత ఉంది. కాబట్టి మా సీజన్ స్టార్ట్ అయ్యే లోపల యూరియాని స్టాక్ చేసి మా ఏరియా రైతులకు ఇబ్బంది లేకుండా చేయాల్సిందిగా రైతుల తరఫున జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మా ప్రీతమైన జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ సూళ్లూరుపేట నియోజకవర్గంలో, ఈ జిల్లాలోనే అత్యధికంగా జనం పాల్గొని మన స్థానిక ఇన్ఛార్జ్ సంజయ్ గారికి మంచి పేరు తెచ్చేటట్టు ప్రతి గ్రామం నుంచి 20 మందికి తక్కువ వస్తే 5,000 మంది అవుతాం. 5,000 మందితో ర్యాలీ జరిపితే అధికారుల్లో కూడా ఒక ఒడుకు స్టార్ట్ అవుతుంది. అధికారులకి మరీ విచ్చలవిడితనం అయిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఏది ఇచ్చినా పక్షపాత ధోరణితో పెన్షన్లు తీసేయడం, వికలాంగులకి కూడా పెన్షన్ వైసీపీ కోటేరని పెరిగేయడం, రేషన్ కార్డులు పెరిగేయడం, ఫీల్డ్ అసిస్టెంట్లు పెరిగేయడం, డీలర్లు పెరిగేయడం, ఎక్కడ చూడు అరాచక పాలన జరుగుతుంది రాష్ట్రంలో. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తాడో ఆయనకే తెలియదు. రైతులు వరి ఇద్దంట, పాపం వరి నాటకుండా 2 ఆవులు పట్టుకొని బతకమంటాడు ఆయన. వరి నాటాడంటే యూరియా వేయలేను, వరి నాటొద్దని. అంత అసభ్యకరంగా రైతులను మాట్లాడుతున్న వ్యక్తికి ఓట్లేసి ఈరోజు గ్రామాల్లో రైతులు బాధపడుతున్న విషయం మీరందరూ కూడా చూస్తున్నారు. ఆయన ఏం చెప్తాడంటే, వరి మాత్రం నాటొద్దు, మీరు 2 ఆవులు పట్టుకొని పాలు పితుక్కొని పోసుకుంటే మీకు 3,000 4,000 నెలకు వస్తే దాంతో బతకండి అంటాడు. ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడో రైతులు గమనిస్తున్నారు. ఆయనకి మతి భ్రమించిందేమో కానీ
రైతుల గురించి అవహేళనగా మాట్లాడుతూ గతంలో కూడా వరి దండగా సేద్యం దండగా అని ఏర్పాటు చేశాడు. అదే రాజశేఖర్ గారు సేద్యాన్ని రైతు పండగ చేసుకోవాలనే ఉద్దేశంతో ఉచిత కరెంటు, రైతు రుణమాఫీ, రైతులకు అనేకమైన సంస్కరణలు తెచ్చి రాజశేఖర్ గారు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు అందుబాటులో సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ, సచివాలయ స్టాఫ్ని తీసుకొచ్చి ఇంటింటికి యూరియా అయితేనేమి, ఫాస్ఫేట్లు అయితేనేమి, పురుగు మందులు, ఈ క్రాప్ విధానం, రైతులకు ప్రొక్యూర్మెంట్, రైతులకు ఎక్కువ రేటు గిట్టుబాటు అయ్యే ధరలకి రైతుకి భరోసా ఇచ్చి రైతే రాజు అని రైతులకి ఒక దమ్ము ధైర్యం ఇచ్చిన నాయకుడు జగన్మోహన్ గారు. ఈరోజు అధికారంలో ఓట్లు వేయకపోయినా కూడా, అధికారంలో రాకపోయినా కూడా జగన్మోహన్ గారు రైతుల గురించి తప్పిస్తూ పొగాకు రైతులకి, అదేవిధంగా మిర్చి రైతులకి, అదేవిధంగా పత్తి రైతులకి, అదేవిధంగా మొన్న మామిడి రైతులకి, టమాటా, ఉల్లి, అరటి, ఏ రైతు ఇబ్బందులు ఉన్నా అంటే అక్కడ పోయి వాళ్ళకి సంఘీభావంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపి వారిని ఆదుకునేందుకు చర్యలు తీసుకోబట్టే అప్పుడు తడుకుంటారు. ఇప్పుడు మనోళ్ళు ఉల్లి కాడే పోతే ఉల్లి తడుకుంటాడు చంద్రబాబు, పొగాకు కాడ పోతే పొగాకు తడుకుంటాడు, మిర్చి కాడే పోతే మిర్చి తడుకుంటాడు, రైతుల దగ్గర అరటి దగ్గర పోతే అరటి. అదేవిధంగా ఇప్పుడు యూరియా కొరత ఉంది అంటే నేను వచ్చి ఇస్తానంటాడు. ఎక్కడ ఇస్తున్నావు ఆ బారులు తీరిన జనాలు చూడండి. కృష్ణా, గుంటూరు, వెస్ట్, ఈస్టు, ఆ సైడ్ అంతా కూడా బారులు తీరి జనం కొట్టుకుంటున్నారు యూరియాకి. ఆడేమన్నా పోయి ఇస్తున్నావా? ఊరికే చెప్తున్నావు నేను వస్తాను, నేను ఇస్తానని. మంత్రులు స్టేట్మెంట్ ఇవ్వమంటావు, నాయకులు స్టేట్మెంట్ ఇవ్వమంటావు. నువ్వు ఇచ్చే పని అయితే అక్కడ రైతులు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? అది మరి క్యూ లైన్లో ఎందుకున్నారు? ఆ కర్మ మాకు పట్టకుండా. అందరికీ నమస్కారం. మొన్ననే ఏదైతే ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం వారి పిలుపు మేరకు రైతులకి, ఈ రాష్ట్రంలో ఇబ్బందులు పడుతున్నటువంటి రైతులకి అండగా, మరి రైతుకి మేలు జరిగే విధంగా అన్నదాత పోరు కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించడం, ఆ కార్యక్రమాన్ని గురించి మనం ప్రెస్ మీట్ పెట్టుకొని అందరూ కూడా చెప్పడం జరిగింది. మరి ఈరోజు అదే కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ను కూడా రిలీజ్ చేసే వ్యవహారం నిన్న జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు గౌరవనీయులు కాకాని గోవర్ధన్ గారు కూడా నిన్న పోస్టర్ని ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు అన్ని నియోజకవర్గ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మొత్తం కూడా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ పోస్టర్స్ని రిలీజ్ చేసి 9వ తారీఖున ఉదయం ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ డివిజనల్ కేంద్రాల్లో, అంటే ఆర్డీఓ కేంద్రాల్లో రైతుల పక్షాన రైతులతో కలిసి మరి ప్రభుత్వానికి ఏదైతే యూరియా గురించి, ముఖ్యంగా యూరియా గురించి రైతులు ఇబ్బందులు పడుతున్నారో, వ్యవసాయ సీజన్ స్టార్ట్ అయింది. మనకైతే నెల్లూరు జిల్లాలో, అంటే సూళ్ళూరుపేట నియోజకవర్గంలో మరి ఈ నెల నుంచే స్టార్ట్ అవుతుంది, వచ్చే నెలలో స్టార్ట్ అవుతుంది. ఇప్పటికి ఎవరు అడిగినా కూడా ఇంకా మాకు యూరియా రాలేదని మరి వీళ్ళంతా కూడా చెప్తున్నారు వ్యవసాయ అధికారులని. మరి మనమైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 2024 వరకు కూడా మళ్ళీ ఈ రాష్ట్రంలో ఆర్బీకే కేంద్రాలను ఏర్పాటు చేసి, సచివాలయ కేంద్రాలను ఏర్పాటు చేసి, ఆర్బీకేల్లో వ్యవసాయ అధికారులు పెట్టి మరి రైతుకి విత్తనం నుంచి విక్రయం వరకు చేదోడు వదడుకుంటూ రైతుల్ని వ్యవసాయం దాన్ని సంతోషంగా జరుపుకునే విధంగా, ఒక పండుగలాగా జరుపుకునే విధంగా మరి ఏర్పాటు చేసి, మరి ఇదే రైతు భరోసా కేంద్రాల ద్వారా అక్కడికి వెళ్ళి కేసుకోలే కనుక మరి రైతు యూరియా కావాలన్నా, పురుగు మందులు కావాలన్నా, మరి ఎరువులు కావాలన్నా, ఏది కావాలన్నా కూడా అక్కడ చెప్తే ఆ కేసుకుల్లో రికార్డ్ చేస్తే ఇంటికే ఇచ్చే కార్యక్రమాలు. అంటే ముందస్తుగానే మనం ప్రొక్యూర్ చేసి రైతుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తా ఉన్నాం. 5 సంవత్సరాల్లో ఏ రైతు కూడా ఎరువుల గురించి కానీ, మరి పురుగుల మందుల గురించి కానీ, యూరియా గురించి కానీ ఇబ్బందుల పరిస్థితి లేదు. కావాలంటే గ్రామాల్లో వాళ్ళ ఇంటికే తీసి లారీలతో తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చిన పరిస్థితి. అయితే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల్ని గాలికి వదిలి రైతులకి రైతు భరోసా ఇస్తానని, అన్నదాత సుఖీభావ 20,000 ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు.
కేంద్రంతో సంబంధం లేకుండా 20,000 ఇస్తారు. ఆ రోజు మనం కేంద్రంతో కలిపి 14,000 ఇచ్చాం. 14,000 ఇస్తే జగన్మోహన్ గారు 14,000 ఇస్తున్నారు. మేము కేంద్రంతో సంబంధం లేకుండా 20,000 రూపాయలు ఇస్తున్న వ్యక్తి ఈ రోజుకి 5,000, 4,000 తప్ప, అంటే ఒక సీజన్లో పూర్తిగా ఇవ్వాల. రెండో సంవత్సరం స్టార్ట్ అయిన తర్వాత 4,000, 5,000 ఇచ్చారు తప్ప ఇంత ఈసారి కూడా వాళ్ళకి ఇవ్వలేదు. ఇన్పుట్ సబ్సిడీ లేదు, క్రాప్ ఇన్సూరెన్స్ లేదు. మన క్రాప్ ఇన్సూరెన్స్ ప్రభుత్వమే కట్టి వాళ్ళకి ఆ సీజన్లో ఇబ్బంది అయితే ఆ సీజన్లో ఇచ్చాం. మరి ఇన్పుట్ సబ్సిడీ ఏ సీజన్కి అయితే ఆ సీజన్లో ఇచ్చాం. మరి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈరోజు ఈ రాష్ట్రంలో రైతు అనేవాడు యూరియా కొరకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మరి ఇబ్బందులు పడి ఎక్కువ రేట్లకి యూరియా కొని, ఎక్కువ రేట్లకి ఎరువులు కొని, మరి పంట దిగుబడి ఇస్తే కొన్ని ప్రాంతాల్లో అమ్ముకోదానికి ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు గిట్టుబాటు ధర లేదు. మనం ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ గారి ప్రభుత్వంలో 1,700, 1,800 పెట్టి మరి ఆ రోజు ధాన్యాన్ని కొనుగోలు చేసిన పరిస్థితి. ఆర్బీకల్ ద్వారా, మరి పిఎస్సిఎస్ ద్వారా, మరి ప్రొక్యూర్మెంట్ సెంటర్ల ద్వారా ఎప్పుడు కూడా కొన్నాం. అయితే ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఆ రోజు ప్రైవేట్ మార్కెట్లో కూడా 2,300 నుంచి 2,100 నుంచి 2,300 వరకు బస్తా 850-85 కేజీల బస్తా ఉండేది. ఈరోజు ఆ పరిస్థితి కాదు, 1,300కు ఉంది. అంటే 600-700 రూపాయలు తక్కువకు ఉంది ఈరోజు. దళారులు మరి మోసం చేసి రైతుల దగ్గర కొనుక్కునే పరిస్థితి. మరి ఎరువులు, వ్యవసాయ ఖర్చులు చూస్తే 3 పెరిగిపోయింది. ఒక ఉదాహరణకి యూరియా తీసుకుంటే 270 రూపాయలు ఉండాల్సిన యూరియా ప్రైవేట్ మార్కెట్లో మరి 350 నుంచి 450 నుంచి 600 పరిస్థితి. అవునండి, ఒక 5 నిమిషాలు మీటింగ్ అయిపోతే చెప్పండి. హేమో